దేవుడి నామానికి వందనాలండి. ఈరోజు మరి వాక్య ధ్యానం నిమిత్తం 57వ కీర్తన 13వ లూకా సువార్త చదువుకుందాం. ప్రధాన గాయకునికి అల్తచేతు అను రాగము మీద పాడదగినది. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. సెలా. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకున్నట్టుకే వారు వల ఒడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిపోయిరి. నా హృదయము నిబ్రముగా నున్నది. దేవా, నా హృదయము నిబ్రముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఆమెన్. లూకా సువార్త 13వ అధ్యాయము. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారిని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారిని మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహింపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో, 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించెను. ఆయన, దేవుని రాజ్యము దేనిని పోలియున్నది, దేనితో దాని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించునెను.
మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకుని అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ సంచారం చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మును ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు వారందరూ నా యొద్ద నుండి తొలగిపొండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోర్చున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో, నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు రానొల్లకపోతిరి. ఇదిగో, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానెను. ఆమెన్. ఈ యొక్క అధ్యాయంలో 3వ వచనం 5వ వచనం ఒకలాగే రాసున్నాయి. ఒకసారి చూడండి, అండర్లైన్ చేశాను కదా రెడ్డింగ్ తోటి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనస్సు మనకి చాలా అవసరం. బాప్తిష్మం తీసుకున్నా సరే మన మనసు మారాలి. మనసు మారితేనే మనము పరలోక రాజ్యం చేరగలం, మనము నశించము. అలాగే 28వ వచనం కూడా అండర్లైన్ చేశాను రెడ్డింగ్తో. ఒకసారి చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఇక్కడ చూసుకుంటే కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇంకా సకల ప్రవక్తలు దేవుని రాజ్యానికి వెళ్తారు, కానీ మీరు వెలుపలికి త్రోయబడతారు. అది మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. అంటే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. ఎందుకు వాళ్ళు వెళ్తారంటే కనుక వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు మరి జీవించారు. వారి జీవనాన్ని విశ్వాసంతో వారు మరి జీవించడం జరిగింది. వారు దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా వాళ్ళు పాటించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే కనుక పరలోక రాజ్యం వెళ్ళారు. మనం కూడా వాళ్ళలాగే కనుక నడిచి విశ్వాసంతో ఆయన్ని వెతికి మరి ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తే కనుక మనం కూడా ఏమవుతాము, ఒకానొక రోజున మనం కూడా ఎత్తబడతాం. మరి పరలోక రాజ్యంలో మనకు కూడా స్థానం అనేది ఉంటుంది. ఇటు విధంగా మనం జీవిద్దాం. ఆమెన్. మరి ఆత్మీయంగా ఎదగాలనుకునే వాళ్ళు మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అధికముగా దీవించునుగాక. ఆమెన్.